Welcome back again. This is Surey. You're watching We The Digi Government Jobs channel. గైస్ మనకి ఎస్ఎస్సి నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ప్రతి నోటిఫికేషన్ యొక్క వీడియో మనం తప్పకుండా అయితే చేస్తున్నాం. వీడియో డిస్క్రిప్షన్ లింక్ కూడా అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. సో చాలా మంచి అప్డేట్ అయితే వచ్చింది మనకి ఈరోజే ఎస్ఎస్సి జేఈ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది గైస్. ఓకే, సో చూడండి మనకి పోస్టులు 1340 పోస్టులతోటి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సూపర్ నోటిఫికేషన్ గైస్ ఇది మాత్రం. సో జూనియర్ ఇంజనీర్ పొజిషన్స్కి ప్రజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది ఎస్ఎస్సి ద్వారా అన్నమాట. మనకి 50,000 పైనే మనకి శాలరీ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈవెన్ మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేస్తాను. సో బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. వీడియో డిస్క్రిప్షన్ లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత వెంటనే మనకి వి ద టెకీ పేజ్ యొక్క అఫీషియల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఎస్ఎస్సి జేఈ నోటిఫికేషన్ అవుట్ 2025 క్లియర్గా మెన్షన్ చేశాను. జూనియర్ ఇంజనీర్ సంబంధించి పాన్ ఇండియా లొకేషన్కి ప్రెసెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 1340 అప్రాక్సిమేట్, ఎందుకంటే ఇంక్రీజ్ అవ్వచ్చు డిక్రీజ్ అవ్వచ్చు. ఆన్లైన్ మోడ్లోనే మనకైతే అప్లై అయితే చేయాలి. కంప్యూటర్ బేస్ ఎగ్జామినేషన్ వీళ్ళైతే కండక్ట్ చేస్తారన్నమాట. పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. ఓకే, సో గైస్ డిపార్ట్మెంట్స్ ఈ యొక్క పేజ్ మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే డిపార్ట్మెంట్స్ కొన్ని ఉంటాయన్నమాట. ఆ డిపార్ట్మెంట్స్లో జేఈ పొజిషన్స్కి ప్రెసెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆ డిపార్ట్మెంట్స్ చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్స్ సిపిడబ్ల్యూ, బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ బిఆర్ఓ, మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ ఎంఈఎస్, సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి, నెక్స్ట్ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎన్టీఆర్ఓ, నెక్స్ట్ ఫరక్ బ్యారేజ్ ప్రాజెక్ట్ ఉంటుంది మనకి. సో జనశక్తికి సంబంధించి సో ఆ యొక్క డిపార్ట్మెంట్స్ మనకి జేఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందన్నమాట. సో చాలా మంచి అప్డేట్ ఇది మాత్రం. సో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, నెక్స్ట్ ఫీజు ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి అన్నీ కూడా నీట్గా ఇదే వీడియోలో క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఇక్కడ కూడా నేను పబ్లిష్ చేస్తాను, నీట్గా చెక్ చేసుకోండి. ఇలా కిందకు వచ్చేసారనుకోండి, ఇలా వస్తే మనకి నోటిఫికేషన్ లింకు, అప్లై లింక్ అయితే మీకు 2 లింక్స్ బటన్స్ కనిపిస్తాయి చూసారు. మీకు ఆ 2 బటన్స్ మీకు ఇచ్చేసి మీ నోటిఫికేషన్ అప్లై లింక్ మీద ఇచ్చేసి అప్లై లింక్ అప్లై అయితే చేసుకోండి గైస్. ఓకే, ఇప్పుడు నోటిఫికేషన్ లింక్ మీకు ఇచ్చేసి మీకు డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. చూడండి ఒకసారి. ఎస్ఎస్సి నుంచి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ గైస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే వచ్చింది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మనకైతే 30th జూన్ ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. 21st జూలై వరకు మనకైతే ఉంది టైం. అప్పటికల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. సో గైస్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మనకైతే 21st జూలై నుంచి ఇచ్చారు. సో ఆన్లైన్ ఫీ పేమెంట్ కూడా మనకి 22nd జూలై వరకు అయితే ఇచ్చారు. చెక్ చేసుకోండి. సో గైస్ మీరు ఏమైనా తప్పులు ఏమైనా మీరు ఎంటర్ చేశారనుకోండి, వాటి కరెక్షన్ గురించి మనకైతే 1st ఆగస్ట్ నుంచి 2nd ఆగస్ట్ వరకు మనకైతే ఇస్తున్నారు టైము. నెక్స్ట్ మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పేపర్ 1 వచ్చేసి 27th నుంచి 31st అక్టోబర్ మధ్యలో అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆ పేపర్ 2కి వచ్చేటప్పటికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనకి జనవరి టు ఫిబ్రవరిలో జరిగే ఛాన్స్ ఉంటుందని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. మనకి ఫస్ట్ పే ప్యాకేజ్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్ పొజిషన్స్ కి. గైస్ ఇక్కడ చూడండి మనకి సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ బ్యాచ్కి సంబంధించి ఈ యొక్క జేఈ నోటిఫికేషన్ అయితే ఇప్పుడైతే రిలీజ్ అయిందని చెప్పొచ్చు. సో ద పోస్ట్ ఆర్ ఆఫ్ గ్రూప్ బి, గ్రూప్ ఈ నాన్ గెజిటెడ్ పోస్ట్ అనమాట. నాన్ మినిస్ట్రియల్లోకి అయితే వస్తుంది. లెవెల్ 6 సంబంధించిన మనకి ఈ యొక్క రోల్స్ అని చెప్పొచ్చు. దానికి ప్యాకేజ్ 35,400 నుంచి మనకి 1,12,400 వరకు మనకైతే బేసిక్ పే అయితే వేరే అవుతుంది. అంటే 7th పే సెంట్రల్ పే కమిషన్ ద్వారా మనం అయితే శాలరీ అయితే తీసుకోవచ్చు. అందుకే 50,000 పైనే మీకు ఇనీషియల్గా మీకైతే శాలరీ అయితే వస్తుంది అనమాట. ఓకే, ఇంకా పోస్ట్ డీటెయిల్స్, ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంతా కూడా ఇక్కడ ఇచ్చేసారు ఒక టేబుల్లో అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా, బీఆర్ఓ ఫస్ట్ ఆర్గనైజేషన్ బీఆర్ఓకి వచ్చేటికి అక్కడ మీరు చూడండి ఫస్ట్ జేఈసి అనమాట. అంటే సివిల్కి సంబంధించి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ మీరు చదివి ఉండాలి. అండ్ 3 years ఆఫ్ డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా అయితే ట్రై చేయండి. 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఉన్న ఎవరికైతే ప్లానింగ్లోని, ఎగ్జిక్యూషన్లోని, మెయింటెనెన్స్లోని, సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అప్ టు 30 years వరకు ఏజ్ ఉన్న క్యాండిడేట్స్ మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు మాట. గుర్తుపెట్టుకోండి గైస్. నెక్స్ట్ జేఈ&ఎంకి వచ్చేటికి మనకి ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అని మెన్షన్ చేశారు. ఆర్ మీరు బీటెక్ వాళ్ళనే అప్లై అయితే చేసుకోవచ్చు. లేకపోతే డిప్లొమా ఎవరైతే డిప్లొమా చేశారో ఆ ఎలక్ట్రికల్లోని, ఆటోమొబైల్లోని, మెకానికల్ ఇంజనీరింగ్లోని ఎవరైతే డిప్లొమా చేశారో సో దాంతోపాటుగా మీకు ఆ 2 years ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, మెయింటెనెన్స్లోని, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ వర్క్స్లోని మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకా సెకండ్ చూస్తే బ్రహ్మపుత్ర బోర్డ్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తికి వచ్చేటప్పటికి సో జేసీసీ అనేసి ఇచ్చారన్నమాట. జేఈసీ దట్ మీన్స్ 3 years డిప్లొమా చేశారు ఎవరైతే ఉన్నారో, సివిల్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అప్ టు 30 years వరకు మాట. ఇదంతా జనరల్ కేటగిరీ పీపుల్కి నేను ఏజ్ చెప్తాను. సో ఆఫ్టర్ దట్ యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. డోంట్
డోంట్ వరీ అట్ ఆల్, మీకు చూపిస్తాను అది. ఓకే, నెక్స్ట్ ఇంకా సెంట్రల్ వాటర్ కమిషన్ CWCకి వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ మెకానికల్ సివిల్కి సంబంధించి 2 ఉన్నాయి. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మెకానికల్ ఇంజనీరింగ్లోని, సో మీరు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. దీంట్లో కూడా అంతే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్లో ఎవరైతే చేశారో వాళ్ళు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా 4th ఆర్గనైజేషన్కి వచ్చేటప్పటికి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ CPW అనేసి WD అనేసి వస్తుంది. ఇందులో మనకి ఎలక్ట్రికల్ నెక్స్ట్ సివిల్ అయితే ఉందన్నమాట. సో ఎవరైతే డిప్లొమా ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ చేశారో వాళ్ళు దీనికి అయితే ఎలిజిబుల్. నెక్స్ట్ సికి వచ్చేటప్పటికి డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అయితే ఎలిజిబుల్. దీనికి మాత్రం అప్ టు 32 ఇయర్స్ అనేసి ఇచ్చారు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, నెక్స్ట్ సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్కి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి E&C దట్ ఈస్ ఎలక్ట్రికల్ అండ్ సివిల్ అని క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, డిప్లొమా ఇన్ సివిల్ చేసిన వాళ్ళు అప్ టు 30 ఇయర్స్ వరకు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించి నేవల్ డిపార్ట్మెంట్లోనే మనకి ఇక్కడ చూడండి. సో JEM అంటే మనకి డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన క్యాండిడేట్స్, 3 ఇయర్స్ డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, దాంతోపాటుగా డిప్లొమా వాళ్ళకి 2 ఇయర్స్ కనుక ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ సంబంధించి మనకి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ 3 ఇయర్స్ డిప్లొమా అండ్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫర్ డిప్లొమా ఉన్న క్యాండిడేట్స్, అప్ టు 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా 7th వచ్చేటప్పుడు మనకి ఫరక్ బ్యారేజ్ ప్రాజెక్ట్ అంటే మనకి జల్ శక్తి ప్రాజెక్ట్ సంబంధించి సో JEC అయితే ఉంది అంటే ఎలక్ట్రికల్ అండ్ సివిల్. సో దీనికి డిప్లొమా ఎలక్ట్రికల్ సివిల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు 30 ఇయర్స్ వరకు కూడా. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అంటే MESకి వచ్చేటప్పుడు మనకి సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి మీరు ఇక్కడ చూడవచ్చు డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన క్యాండిడేట్స్ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆర్ డిప్లొమాలో 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్ టు 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇచ్చారన్నమాట. దాంట్లోనే మనకి ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సేమ్ ఉంది, సేమ్ మనకి క్వాలిఫికేషన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ NTRO అంటారన్నమాట. సో దాంట్లో ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి అప్ టు 30 ఇయర్స్ వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ గుర్తుపెట్టుకోండి గైస్. వేకెన్సీస్ విషయానికి వస్తే మనకి 1340 ఉన్నాయి, ఇవి డిక్రీస్ అవ్వచ్చు. ఇవి టెంటేటివ్ వేకెన్సీస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ కేటగిరీ విషయానికి వస్తే ఫస్ట్ మనకి సిటిజన్షిప్, మనం ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇందాకలే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే 1st January 2026 కల్లా నేను చెప్పిన డిప్లొమా అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఆర్ BE/BTech క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అనమాట. గైస్ గుర్తుపెట్టుకోండి, కొన్ని పోస్టులకి ఏమో 30 ఇయర్స్ వరకు ఉన్నాయి, కొన్ని పోస్టులకి ఏమో 32 ఇయర్స్ వరకు ఉన్నాయి కదా. సో 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళకి ఏమో 2nd January 1996 నుంచి మనకి 1st January 2008 మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అదే 32 ఇయర్స్కి వచ్చేటప్పుడు మనకి 2nd January 1994 నుంచి 1st January 2008 వరకు ఉన్న మధ్యలో పుట్టిన క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే మనకి SC/STకి ఏమో 5 ఇయర్స్, OBCకి ఏమో 3 ఇయర్స్, PWBD అన్రిజర్వ్డ్ EWSకి వచ్చేటప్పటికి 10 ఇయర్స్, OBC 13 ఇయర్స్, PWBD SC/STకి వచ్చేటప్పటికి 15 ఇయర్స్ మనకైతే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేటప్పటికి 3 ఇయర్స్ ఆఫ్టర్ డిడక్షన్ అయితే ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా డిఫెన్స్ పర్సనల్కి వచ్చేటప్పటికి 3 ఇయర్స్ అయితే ఇస్తారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. నెక్స్ట్ డిఫెన్స్ పర్సనల్లో డిజేబుల్ క్యాండిడేట్స్కి ఏమో 8 ఇయర్స్ వరకు ఉంటుంది, మనకి అక్కడ చెక్ చేసుకోవచ్చు. హౌ టు అప్లై విషయానికి వస్తే గైస్ మీరు ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు. ssc.gov.in గవర్నమెంట్ వెబ్సైట్లోకి మీరు అయితే వెళ్ళి అప్లై అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒకవేళ ఫ్రెష్ క్యాండిడేట్ అయితే మీరైతే OTR అయితే క్రియేట్ చేసుకోవాలి, 1 టైం రిజిస్ట్రేషన్. సో OTR అయిపోయిన తర్వాత మీరైతే లాగిన్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలి, OTR ఎలా క్రియేట్ చేసుకోవాలని ప్రొసీజర్ ఇదే PDF అయితే ఇచ్చారు, మనకి చెక్ చేసుకోవచ్చు మీరు. సో గైస్ మీరు గుర్తుపెట్టుకోండి, 88 పేజీలతోటి ఈ యొక్క PDF అయితే మనకైతే రిలీజ్ చేశారు. దట్ మీన్స్ అన్ని డీటెయిల్స్ ఇదే PDFలో మనకైతే కవర్ చేశారు. సెపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ మీకు అయితే అవసరం ఏం లేదు గైస్. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇందులోనే క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి మీ టైం వేస్ట్ చేయకుండా మీరు తొందరగా అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంకా ఫస్ట్ CBT ఎగ్జామినేషన్ ఉంటుంది కదా మనకి. సో దానికి సంబంధించి మనకి టెస్ట్ సెంటర్స్ విషయానికి వస్తే వీళ్ళు జోన్స్ వైజ్ అయితే ఇస్తారన్నమాట. సో ఆ రీజన్స్ వైజ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనం సదరన్ రీజన్లోకి అయితే వస్తాం. సదరన్ రీజన్లో మనకి ఆంధ్రప్రదేశ్, పాండిచేరి, తమిళనాడు, తెలంగాణ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ చూస్తే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు అయితే మనకైతే ఉంది. ఇంకెలా కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఒంగోలు అయితే ఇచ్చారన్నమాట. సో గుర్తుపెట్టుకోండి గైస్. ఇక మెయిన్ థింగ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పుడు మనకైతే 2 లెవెల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, పేపర్ 1, పేపర్ 2 మాట. పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చేసారు చూడండి. పేపర్ 1 సంబంధించి మన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ మీద 50 క్వశ్చన్స్కి 50 మార్క్స్ ఉంటుంది. సో గైస్ అది మనకి ఎలా చూస్తే ఇలా కిందకు వచ్చేస్తే మనకి పార్ట్ ఏ జనరల్ ఇంజనీరింగ్, సివిల్
అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఆర్ పార్ట్ బికి వచ్చేటికి మనకి జనరల్ ఎలక్ట్రికల్ ఆర్ జనరల్ పార్ట్ సికి వచ్చేటికి జనరల్ ఇంజనీరింగ్ మెకానికల్ మీద మనకైతే 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్కి అయితే వీళ్ళైతే ఎవాల్యుయేట్ అయితే చేస్తారన్నమాట. ఇక చూడండి మనకి టోటల్గా 2 hours మనకైతే ఇస్తారు టైము. 2 hours యొక్క ఎగ్జామ్ అయితే రాయాల్సి వస్తుంది. సో గైస్ చూడండి మనకి అదే స్క్రైబ్కి 2 hours 40 minutes అయితే ఇస్తారనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారన్నమాట. ఇంకా పేపర్ బికి వచ్చేటికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది దీని కూడా. సో పార్ట్ ఏలో మనకి జనరల్ ఇంజనీరింగ్, సివిల్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కవర్ అవుతుంది. పార్ట్ బిలో మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి. నెక్స్ట్ సేమ్ పార్ట్ సికి వచ్చేటికి ఇంజనీరింగ్ మెకానికల్, అంటే మనకి సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ కాబట్టి ఆ యొక్క టెక్నికల్ స్కిల్స్ మీద వీళ్ళైతే టెస్ట్ చేస్తారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటే 300 మార్క్స్కి ఎవాల్యుయేట్ చేస్తారు. 2 hours మనకైతే డ్యూరేషన్ ఉంటుంది. 2 hours 40 minutes ఏమో స్క్రైబ్కి అయితే ఇస్తారు. చెక్ చేసుకోండి గైస్. ఇంకొక ఇంపార్టెంట్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి మనకి పేపర్ 1 పేపర్ 2 విల్ బి కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ద క్వశ్చన్స్ విల్ బి సెట్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్. సో మనం ఇంగ్లీష్ బేస్ చేసుకుని రాస్తాం మనం. ఇక చూడండి దేర్ విల్ బి ఏ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 0.25 marks ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్స్. సో తప్పకుండా జాగ్రత్తగా రాయాలి. పేపర్ 1 అండ్ 1 mark ఫర్ ద ఈచ్ రాంగ్ ఆన్సర్స్ ఇన్ పేపర్ 2 అని ఇచ్చారు. ఓ మై గాడ్. సో గైస్ పేపర్ 1 ఏమో 0.25 marks ఉంటుంది. పేపర్ 2 వచ్చేటికి మనకైతే 1 mark అయితే పోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా రాయాలి. చెక్ చేసుకోండి. ఇంకా సిలబస్ విషయానికి వస్తే ఇదే పీడిఎఫ్లో మనకి సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి మనం ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ మీద, జనరల్ ఇంజనీరింగ్ మీద, నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి మొత్తం సిలబస్ అంతా కూడా ఇదే పీడిఎఫ్లో నీట్గా ఇచ్చేసారు. దానికి తగ్గట్టుగా మీరైతే ప్రిపేర్ అవ్వండి. మంచి అప్డేట్ ఇది మాత్రం మిస్ అవ్వద్దు. ఫీజు విషయం కోసం మనకి ఇక్కడ ఇచ్చే చూడండి ఫీజు పేయబుల్. మీరైతే 100 rupees అయితే పే చేయాలి జనరల్ క్యాండిడేట్స్. అదే మీరు ఉమెన్ క్యాండిడేట్స్ కానీ, ఎస్సీ కానీ, నెక్స్ట్ ఎస్టీ కానీ, పర్సన్ విత్ డిజబిలిటీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఏవైతే ఉన్నారో మీకైతే ఫీజు అయితే ఉండదు. జనరల్ క్యాండిడేట్స్ మాత్రం 100 rupees అయితే వీరైతే ఫీజు చేస్తారు. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకి ఎప్పుడు కూడా ఎస్ఎస్సీ నుంచి ఇంతే ఉంటుంది. అన్ని మోడ్స్లో మీరైతే అమౌంట్ అయితే పే చేయొచ్చు. మనకి ఆన్లైన్ మోడ్లో యూపీఐ, నెట్ బ్యాంక్ అన్ని కూడా ఉంటుంది. 88 pages ఈ యొక్క పీడిఎఫ్లో మీకు మొత్తం అన్ని ఎనెక్షన్స్ అన్ని కూడా ఇచ్చేసరి క్లియర్గా డీటెయిల్స్ అని చెక్ చేసుకోండి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ అన్ని కూడా ఇందులోనే క్లియర్గా ఇచ్చేస్తారు. ఇదే పీడిఎఫ్లో మీరు కిందకు వచ్చేస్తే మీ ఓటీఆర్ అసలు ఎలా క్రియేట్ చేయాలి, ఏవేమి ఎంటర్ చేయాలి అనేసి అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. మీరు చెక్ చేసుకోవచ్చు. ఎనెక్షన్ 3A వచ్చేటప్పటికి మనకి అసలు ఆన్లైన్ అప్లికేషన్ అసలు ఎలా ఉంటుంది అనేసి కూడా ఇక్కడ ఇచ్చారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ అసలు పాస్వర్డ్ మొత్తం అసలు ఎలా క్రియేట్ చేస్తారో ఓటీఆర్లోని, తర్వాత ఎలా లాగిన్ చేయాలి అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి కావాల్సినవి అన్ని కూడా మీరు అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ ఆన్లైన్ అప్లికేషన్లో మనం అసలు ఏమేమి ఫిల్ చేయాలని ఇండివిజువల్గా మన పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి అనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలా కిందకి వెళ్ళారంటే ఇంకా మొత్తం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ 1, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 మనకైతే ఉంటాయి. ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి, మీ యొక్క ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మొత్తం దానికి కావాల్సిన డీటెయిల్స్ అని కూడా ఇక్కడ ఇచ్చేసేయండి. మొత్తం డిక్లరేషన్ ఇచ్చేసి మీరైతే సబ్మిట్ అయితే చేయాలి. సో మొత్తం చెక్ చేసుకోండి. అన్ని ఎనెక్షర్ అన్ని డీటెయిల్స్ ఇదే పీడిఎఫ్లో మనకైతే ఉన్నాయన్నమాట. మీ ఇంకా క్లియర్ కట్ డీటెయిల్స్ కోసం మన యొక్క పేజ్ కనుక మీరు విజిట్ చేశారనుకోండి, మనకి క్లియర్గా నీట్గా ఫర్నిష్ చేసి ఉంచాను. సో మనకి ఇక్కడ చూస్తే సెలక్షన్ ప్రాసెస్లో పేపర్ 1 పేపర్ 2 కనుక మీరు క్వాలిఫై అయ్యారంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది బీఆర్ఓ పోస్టులకి. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్తో మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారు. మనకి లెవెల్ 6 ప్రకారం మనకైతే ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఇంకా అడిషనల్గా మనకి ఎన్పిఎస్, ట్రావెల్ ఎలిమెంట్స్, మెడికల్ కవరేజ్, ప్రమోషన్స్, జాబ్ సెక్యూరిటీ అన్నీ కూడా ఉంటాయి. ఓకే, అప్లైనింగ్ మీకు ఇచ్చేసిన తర్వాత వెంటనే మన ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నీట్గా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడండి నోటీస్ ఫర్ జూనియర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అని, సివిల్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ అనేసి ఇక్కడ ఇచ్చారు. అక్కడ నుంచి మీరు అయితే యాక్సెస్ చేసుకోండి. ఇది అప్లైయింగ్ మీ ఇచ్చేసి ఫాస్ట్గా అయితే యాక్సెస్ చేసుకోండి. మంచి అప్డేట్. ఇంకొక ఎక్స్టెండ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.